ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను ఇతర అవసరాలకు మళ్లిస్తే ఊరుకునేది లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఒకవేళ భూములు బదలాయిస్తే ఆటోమేటిక్గా రద్దవుతుందని తేల్చి చెప్పారు. ఈ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని స్పష్టం చేశారు. అడ్డగోలుగా రేట్లు పెంచుతున్న రేవంత్ ప్రభుత్వం సామాన్యుడి నడ్డు విరుస్తుందని మండిపడ్డారాయన. స్కూల్ పిల్లలకు పెట్టే భోజనంలోనూ అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. మీడియాతో చిట్ చాట్లో అనేక విషయాలపై హరీష్ రావు సవివరంగా స్పందించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని హరీష్ రావు తేల్చి చెప్పారు. పారిశ్రామికవేత్తలు ఫార్మాసిటీలో పెట్టుబడులు పెడతామని చూసి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు శ్రీ సిటీలో ఇన్వెస్ట్ చేసుకున్నారని చెప్పారు. గతంలో ఇప్పుడున్న మంత్రులు రేవంత్, బట్టి, సీతక్క తాము అధికారంలోకి వస్తే మీ భూములు మీకు ఇచ్చేస్తామని అనేకసార్లు రైతులకు చెప్పారని గుర్తు చేశారు. మీ అక్రమాలకు భూములు కట్టబెడతామంటే చూస్తూ ఊరుకుంటామా అని హెచ్చరించారు. తాము ఆనాడే అన్ని రకాల అనుమతులు తెచ్చామని స్పష్టం చేశారు. ఒకవేళ ఈ భూములు ఇతర అవసరాలకు వాడితే అనుమతి రద్దవుతుందని ఆనాడు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనుమతి ఇచ్చినప్పుడే క్లియర్ గా చెప్పారని వివరించారు. కాబట్టి ఫార్మాసిటీకి ఇవ్వకుండా వేరే వాటికి భూమిలిస్తే ఆటోమేటిక్ గా రద్దవుతుందని స్పష్టం చేశారు. తాను ఆనాడు ఫార్మాసిటీకి 17 ఎకరాలు తన స్వంత భూమి ఇచ్చానని తెలిపారు హరీష్ రావు. భూములు ఇచ్చిన మొదటి వ్యక్తిని తానేనన్నారు. ఇక్కడ పెడతామనుకున్న ఫార్మా కంపెనీలు ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆంధ్రప్రదేశ్ కు తరలి వెళ్లాయని అన్నారు. ఫార్మాసిటీలో పెట్టుబడులు పెడితే రాష్ట్రానికి ఆదాయం వస్తుందని, కానీ రేవంత్ వల్ల ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు ఇక్కడ పిల్లలకు ఉద్యోగాలు కూడా పోయాయన్నారు హరీష్ రావు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ కుట్రపై సిట్ వేస్తారో, జ్యుడిషియరీ విచారణ చేస్తారో చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న నేతపై కుట్ర జరిగితే ఎవరు చేశారో తేలాలి కదా అని ప్రశ్నించారు. మీనాక్షిపై కేసు ఉందన్న సమాచారం తెలంగాణ నుంచే వచ్చిందని మధ్యప్రదేశ్ మంత్రి చెప్పారని గుర్తు చేశారు. లీక్ ఎవరిచ్చారో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి ఒక సిఫారసు వస్తే దాన్ని మీనాక్షి నటరాజన్ తిరస్కరించినట్టుగా సమాచారం ఉందని తెలిపారు. ఆ వ్యక్తి రేవంత్ రెడ్డికి దగ్గరని తెలుసన్నారు హరీష్ రావు. సీఎం క్యాంపు కార్యాలయం ప్రజలకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో పాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ నిర్మించారని హరీష్ రావు చెప్పారు. ఆనాడు రాద్ధాంతం చేసిన రేవంత్ ఇప్పుడు 100 కోట్లు పెట్టి తన ఇంటికి దగ్గరలో క్యాంపు కార్యాలయం కట్టాడని అన్నారు. దాని పేరు బోధి పెవిలియన్ అని పెట్టుకున్నాడని చెప్పారు. దాన్ని మొదట 7 కోట్ల వ్యయంతో విఐపి గెస్ట్ హౌస్ అని జీవో ఇచ్చారని, కానీ పూర్తి కావడానికి 70 కోట్లు ఖర్చయ్యాయని తెలిపారు. దాని సెక్యూరిటీ కోసం ఇనుప కంచెలు పెట్టడానికే 17 కోట్లు ఖర్చు చేశారని బయటపెట్టారు. ఇనుప కంచెలు బద్దలు కొట్టానని విర్రవీగిన రేవంత్ మరిప్పుడు చేసిందేంటని ప్రశ్నించారు. దాని పక్కనే ఫుట్బాల్ ఆడుకోవడానికి 10 కోట్లతో స్టేడియం కూడా కట్టించుకున్నాడని హరీష్ రావు చెప్పారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో, కౌన్సిల్లో కూడా కార్యాలయం పెట్టుకున్నాడని, వాటికి కూడా పెద్ద మొత్తంలో ఖర్చు చేశాడని వివరించారు. ఇవన్నీ కాదని నిన్న ఫ్యూచర్ సిటీలో మరో కార్యాలయం ఓపెన్ చేశాడన్నారు. ఎన్ని క్యాంపు కార్యాలయాలు కడతావు, ఎంతమందికి ఇబ్బందులు పెడతావు రేవంత్ అని సూటిగా ప్రశ్నించారు హరీష్ రావు. ఫీజు రియంబర్స్మెంట్ చేయమంటే డబ్బులు లేవని రేవంత్ నాటకాలు ఆడుతున్నాడని ఫైర్ అయ్యారు హరీష్ రావు. మెస్సీతో ఫుట్బాల్ ఆట కోసం 100 కోట్లు, అందాల పోటీలకు 100 కోట్లు పెట్టడానికి పైసలుంటాయి గాని పిల్లల ఫీజులకు, రుణమాఫీకి, ఉద్యోగస్తులకు ఇవ్వడానికి డబ్బులు ఉండవా అని ప్రశ్నించారు. రైతులకు ఇవ్వడానికి డబ్బులు లేవట గాని ఇప్పుడు సకల సౌకర్యాలుండే కొత్త హెలికాప్టర్ కొంటాడట రేవంత్ అని మండిపడ్డారు.
రింగ్ రోడ్డు లోపల 111 జీవో ఎత్తేయడానికి రేవంత్ ప్రయత్నిస్తున్నాడని హరీష్ రావు చెప్పారు. ఎందుకంటే గతంలో రేవంత్ అనుయాయులు ఔటర్ లోపల భూములు కొనుక్కున్నారని తెలిపారు. ఆ భూములు కాపాడుకోవడానికే 111 జీవోను ఎత్తేయడానికి సెక్రటరియేట్ లో కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. స్కూల్లో రీఓపెన్ లేట్ అవ్వడానికి కారణం ఏంటి అని ప్రశ్నించారు హరీష్ రావు. మన దగ్గర స్కూల్స్ ఎప్పుడైనా జూన్ 12కు పునఃప్రారంభం అవుతాయి, కానీ 15కు రీఓపెన్ అనడానికి కారణం ఏంటి అని నిలదీశారు. అసలు విషయం ఏంటంటే ప్రభుత్వం 2000 కోట్లు కుంభకోణం చేసిందని బయటపెట్టారు. గురుకుల పాఠశాలల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో యూనిఫామ్లు, షూలు, బెల్టుల బాధ్యత చేనేత కార్మికులకు ఇచ్చేవాళ్లమని చెప్పారు. తద్వారా దళితులకు, చేనేత కార్మికులకు భరోసా కల్పించామన్నారు. ఇప్పుడు రేవంత్ మాత్రం సెంట్రలైజ్ చేసి గుజరాత్ కాంట్రాక్టర్ కు ఇచ్చాడని తెలిపారు. గుజరాత్ నుండి ఇంకా బట్టలు రాలేదని, ఇంకా కమిషన్లు సెట్ కాలేదు కాబట్టే స్కూళ్లు ఆలస్యంగా ప్రారంభం అవుతున్నాయని వివరించారు. గురుకుల పాఠశాలల్లో టెండర్లు సెంట్రలైజ్ చేసి దళితులు, చేనేత కార్మికుల పొట్టకొట్టింది ఈ ప్రభుత్వమని దుయ్యబట్టారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్నా ఈ దుస్థితి వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో స్కవెంజర్లకు 4 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వం ఫైనల్ చేసిన టెండర్లకు, గత టెండర్లకు చాలా తేడా ఉందని చెప్పారు. అప్పటికి ఇప్పటికి టెండర్లు డబుల్ చేశారని చెప్పారు. ఇందులో చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని బయటపెట్టారు. కోడిగుడ్డులో కూడా అవినీతి చేశారని ఫైర్ అయ్యారు. పేద విద్యార్థులు చదువుకునే గురుకుల పాఠశాలల్లో కూడా కమిషన్లు గుంజితే దేవుడు క్షమించడని అన్నారు. పెరిగిన భూముల ధరలతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని హరీష్ రావు చెప్పారు. రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందన్నారు. అడ్డగోలుగా భూముల ధరలు పెంచడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి ఫీజులు పెంచి పేదల నడ్డి విరుస్తున్నాడని దుయ్యబట్టారు. ఆర్టీఏ ఛార్జీలు పెంచాడు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాడు, మద్యం ధరలు పెంచాడు, మళ్ళీ ఇప్పుడు మందుల ధరలు కూడా పెంచుతాడట అంటూ విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఈ ప్రభుత్వానికి 2000 కోట్ల ఆదాయం రాబోతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సేల్స్ ట్యాక్స్ తగ్గిస్తే సామాన్యులపై భారం తగ్గుతుంది కదా అని ప్రశ్నించారు హరీష్ రావు. ఎక్కడైతే ఫ్యూచర్ సిటీ అంటున్నారో అక్కడ ఉన్న గ్రామాలకు శాపం కాబోతుందని హరీష్ రావు చెప్పారు. అక్కడ అడిషనల్ ఇంపాక్ట్ ఫీజ్ అని పెడతారట అని చెప్పారు. టోల్ గేట్ పెడతారట, దానితో పాటు రెగ్యులర్ ట్యాక్స్, అడిషనల్ ఫీజు కూడా వసూలు చేస్తారట అని చెప్పారు. దేశంలో ఎక్కడా ఇలాంటి వ్యవస్థ లేదన్నారు. అప్పులు ఇప్పించినందుకు బ్రోకర్లకు 100 కోట్లు కమిషన్ ఇస్తున్నారని బయటపెట్టారు. కమిషన్లు ఇచ్చి 1000 కోట్ల అప్పులు తెస్తున్నారని చెప్పారు. ఈ బ్రోకర్ ముంబై వాడని, అతడు మన కమిషన్ ముట్టినాక విమానం కొన్నాడని తెలిపారు. 1000 కోట్ల అప్పులకు 100 కోట్ల కమిషన్లు ముట్టజెప్పాడన్నారు. ఎఫ్ఆర్బిఎం అవతల లోన్ తేవడానికి 100 కోట్ల కమిషన్లు ముట్టజెప్పాడని చెప్పారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల ఫీజు కూడా పెంచాడని హరీష్ రావు మండిపడ్డారు. మేనిఫెస్టోలో నిరుద్యోగులకు పరీక్ష ఫీజు ఫ్రీ అన్నాడు, కానీ ఇప్పుడు మాత్రం అడ్డగోలుగా ఫీజులు పెంచాడని విమర్శించారు. ఆర్టీసీలో మగవారికి బస్ ఛార్జీలు డబుల్ చేశాడన్నారు. బీఆర్ఎస్ చెల్లని నోటైతే తమ గురించి నిద్రలో కూడా ఎందుకు కలవరిస్తున్నావు రేవంత్ అని ప్రశ్నించారు. సిపిఐ గురించి సీఎం ఎందుకు ఒక్క ముక్క కూడా మాట్లాడటం లేదని నిలదీశారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి కింద బీఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చిందని హరీష్ రావు గుర్తు చేశారు. మీడియా అకాడమీ కార్యాలయం కట్టింది తమ ప్రభుత్వమేనని చెప్పారు. అత్యధిక అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చింది కూడా తామే అన్నారు.
హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలో జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చామని తెలిపారు. గజ్వేల్, జహీరాబాద్ లాంటి నియోజకవర్గంలో జర్నలిస్టులకు ఇండ్లు కూడా కట్టించామని చెప్పారు. కిరికిరి లేని ల్యాండ్స్ ఎన్నో ఉన్నాయి, వాటిని జర్నలిస్టులకు ఇవ్వండని రేవంత్ సర్కార్ కు సూచించారు. ఫ్యూచర్ సిటీలో స్థలాలు ఇస్తే తాము వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. కాకపోతే ఇప్పటికే ఎవరో రైతులు కేసులు వేశారని తెలిపారు. ఎలాంటి కిరికిరి లేకుండా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వండని సూచించారు. పాత భూములు ఎందుకు ఇవ్వటం లేదు, అక్కడ సుప్రీంకోర్టు తీర్పు అడ్డు వచ్చింది అన్నప్పుడు ఫ్యూచర్ సిటీలో సుప్రీం ఆర్డర్ అడ్డు రాదా అని ప్రశ్నించారు హరీష్ రావు.